హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 5వ వచనాన్ని ఈరోజు ధ్యానాంశంగా మనం చదువుకుందాం. The book of Hebrews chapter 11 and verse 5. విశ్వాసమును బట్టి హానోకు మరణము చూడకుండునట్లు కొనిపోబడెను. అతడు కొనుపోబడక మునుపు దేవునికి ఇష్టుడై ఉండెనని సాక్ష్యము పొందెను. కాగా దేవుడు అతని కొనిపోయెను గనుక అతడు కనబడలేదు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. పరిశుద్ధ లేఖనాల్లో హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో విశ్వాస వీరుల జాబితా మనకు కనబడుతుంది. వీ కెన్ ఫైండ్ ద వారియర్స్ ఆఫ్ ఫెయిత్ ఇన్ దిస్ చాప్టర్. స్పెసిఫిక్గా మెన్షన్ చేయబడిన వాళ్ళు 18 మంది ఉంటారు. దానిలో ఎంతమంది ఉన్నారు? 18 మంది. వారి పేర్లు మెన్షన్ చేయబడ్డాయి. కానీ చివరికి వచ్చేసరికి ఇంకా దైవజనుడైన పౌలు గారు పేర్లు ఇంక మెన్షన్ చేయకుండా కొంతమంది వారి జీవితాల్లో జరిగిన సంఘటనలను ప్రస్తావించారు. ఏదేమైనప్పటికీ కూడా హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయాన్ని విశ్వాసులంగా మనందరం అవకాశం దొరికినప్పుడల్లా చదువుతూ ఉండాలి. దానిలో రాయబడిన ప్రస్తావించబడిన దైవజనులందరూ కూడా చరిత్రలో ఉన్నవారే. వారిలో ఏ ఒక్కరు కల్పిత పాత్రలు కాదు, వారిలో ఏ ఒక్కరు కల్పించి రాసిన వాళ్ళు కాదు. వాళ్ళందరూ కూడా చరిత్రలో కనబడుతున్న వాళ్ళే. వారి జీవిత అనుభవాలను దైవజనుడు రాసుకుంటూ వచ్చారు. విశ్వాసం అనేది క్రైస్తవ జీవితంలో చాలా ప్రాముఖ్యమైన అంశము. విశ్వాసం లేకుండా క్రైస్తవుణ్ణి మనం ఊహించలేము. మీలో ఏ ఒక్కరైనా నేను క్రైస్తవుణ్ణండి, నాకు విశ్వాసం లేదండి అంటే నువ్వు క్రైస్తవుడు కాదు. కేవలం పిలిపించుకుంటున్నావు అంతే నువ్వు క్రైస్తవుడు అని. కానీ నిజమైన క్రైస్తవుడు అయితే కాదు. విశ్వాసం లేకుండా మనలో ఏ ఒక్కరూ దేవుణ్ణి మెప్పించలేము, దేవుణ్ణి ఆరాధించలేము, దేవుని మార్గాల్లో నడవలేము. గమనించండి, క్రైస్తవ జీవితంలో ప్రాముఖ్యంగా విశ్వాసానికి ఎంతో ప్రాముఖ్యమైన స్థానం ఉన్నట్టుగా విశ్వాస వీరుల జాబితాను అర్థం చేసుకోవడం వల్ల మనకు తెలుస్తూ ఉంది. దేవుని యందు విశ్వాసం ఉంచడం వలన దేవుని ప్రజలు ఎలాంటి అద్భుతాలు చూశారో, ఎలాంటి అసాధారణమైన కార్యాలు వారి జీవితంలో జరిగాయో చాలా స్పష్టంగా పౌలు గారు వివరించుకుంటూ వచ్చారు. ఈ 5వ వచనం దగ్గరికి వచ్చేసరికి దైవజనుడైన పౌలు గారు హనోకు అనబడే ఒక వ్యక్తి గురించి మాట్లాడుతున్నారు. హీ వాజ్ టాకింగ్ అబౌట్ ఎ మ్యాన్ కాల్డ్ ఈనాక్. హనోకు అనే దైవజనుడి గురించి పౌలు గారు ప్రస్తావిస్తూ అంటున్నాడు, హనోకు దేవునితో నడిచాడు కాబట్టి దేవుడు అతనిని తీసుకుని వెళ్ళిపోయాడు. అయితే హనోకులో ఏమున్నాయి అంటే, హనోకులో విశ్వాసం ఉంది, ఆ తర్వాత దేవునికి ఇష్టడుగా బ్రతికాడని కొన్ని శ్రేష్టమైన మాటలు హనోకు గురించి దైవజనుడైన పౌలు గారు ప్రస్తావించారు. ఈరోజు మన జీవితాల్లో హనోకు జీవితం నుండి కొన్ని ఆధ్యాత్మిక పాఠాలు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడాలని ఆయన కోరుతున్నారు. జాగ్రత్తగా కొన్ని మాటలు విందాం. హనోకు అనే ఈ దైవజనుడు పాత నిబంధన గ్రంథంలో ఆది కాండంలో మనకు కనబడతాడు, ప్రాముఖ్యంగా 5వ అధ్యాయంలో. ఒకసారి ఆ మాటలు కూడా చదువుదాం చూడండి. ఆది కాండము 5వ అధ్యాయము 24 మరియు 25 వచనాలు మనం చదివితే దానిలో ఒక మాట మనం చూస్తున్నాం. హనోకు దేవునితో నడిచిన తరువాత దేవుడు అతనిని తీసుకుని పోయెను గనుక అతడు లేకపోయెను. మెతూషెల 187 ఏండ్లు బ్రతికి. చాలండి, ఇక్కడ రాయబడిన మాట హనోకు దేవునితో నడిచిన గనుక దేవుడు అతనిని తీసుకుని పోయానంటే హనోకు శాశ్వతంగా దేవునితో ఉండడానికి వెళ్ళిపోయాడు. కారణం ఏంటంటే అతడు దేవునితో నడిచిన అనుభవాన్ని కలిగి ఉన్నాడని బైబిల్ సెలవిస్తూ ఉంది. బేస్డ్ ఆన్ హిబ్రూస్ చాప్టర్ 11 and verse 5 అండ్ జెనసిస్ చాప్టర్ 5 verses 24 and 25, ఈ రెండు లేఖన భాగాల్ని మనం పరిశీలన చేస్తే హనోకు యొక్క వ్యక్తిత్వాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మన ముందు ఉంచాడు. ఈరోజు మనం కూడా హనోకు జీవితంలోంచి నేర్చుకోవాల్సిన పాఠాలు స్పష్టంగా విని మన ముగింపు ప్రార్థనలోకి వద్దాం. హనోకు అనే మాటకు ఒక మంచి అర్థం ఉంది. జాగ్రత్తగా గమనించండి. హనోకు అనే మాటకు ఒక మంచి అర్థం ఉంది. బైబిల్లో రాయబడిన ప్రతి మాటకు ఒక మంచి మీనింగ్ ఉంది. హనోకు అనే మాటకు శిక్షణ అని అర్థం. అందరూ చెప్పండి, హనోకు అనే మాటకు అర్థం ఏంటి? శిక్షణ. ఈనాక్ మీన్స్ ట్రైన్డ్, డిసిప్లిన్ అండ్ డెడికేటెడ్. ఆ పదానికి కొన్ని అర్థాలు ఏంటంటే, అతడు తర్ఫీదు చేయబడినవాడు లేదా శిక్షణ చేయబడినవాడు. హీఈస్ డెడికేటెడ్ టు గాడ్. దేవునికి తను తాను సంపూర్ణంగా సమర్పించుకున్నవాడని అర్థం. అంటే పేరు చాలా మంచి పేరు, పేరుకు తగిన జీవితం కూడా హనోకులో కనబడుతుంది.
ఈ రోజుల్లో చాలామంది మంచి మంచి పేర్లు కలిగి ఉండడానికి ప్రయత్నం చేస్తున్నారు, పేర్లు బాగుండాలని కోరుకుంటున్నారు. కానీ నిజంగా పేరుకు తగిన జీవితం ఉందా అంటే చాలామందిలో పేరుకు తగిన జీవితాలు ఉండడం లేదు. అయితే గమనించండి, దేవుడు మన నుండి ఏం ఆశిస్తున్నాడంటే కేవలం మనం పేరును కలిగి ఉండడం మాత్రమే కాదు, కానీ పేరుకు తగిన జీవితం కూడా కలిగి ఉండాలని దేవుడు ఆశిస్తున్నాడు. హనోకు అనే మాటకు శిక్షణ చేయబడిన వాడు, హీఈస్ ట్రైన్డ్, డిసిప్లిన్డ్ అండ్ డెడికేటెడ్ అని అర్థమైతే, హనోకు ఆ కాలంలో తన బ్రతుకున్న కాలంలో నిజంగానే శిక్షణ చేయబడి క్రమశిక్షణతో నింపబడి దేవుని కొరకు తను సమర్పించుకున్నవాడు ఉన్నాడు. ఒక వ్యక్తి జీవితంలో ఎప్పుడూ ఫుల్ఫిల్మెంట్ చూస్తాడు. అసలు నేను ఎందుకు బ్రతుకుతున్నాను అన్న విషయాన్ని ఎవరైనా అర్థం చేసుకుంటే, ఒక మానవుడు ఈ భూమి మీద బ్రతకడానికి కారణం ఏంటి, నువ్వు నేను ఎందుకు ఈ భూమి మీద బ్రతుకుతున్నాం, ఏదైనా కారణం ఉందా అంటే చాలామంది ఈ రోజులు అంటున్నారు పెద్ద కారణం ఏమీ లేదండి, మనం పుట్టాం కాబట్టి అలా బతికేస్తున్నాము, అలా జన్మించాం కాబట్టి జీవించడానికి ఏదో ఒక ఉద్యోగం చేసుకుని, ఉద్యోగం దొరికిన తర్వాత పెళ్లి చేసుకుని 2-3 పిల్లల్ని కనేసిన తర్వాత ఏదో ఒక రోజు ఈ భూమి మీద చచ్చిపోతాను, అక్కడితో నా జీవితం ముగించబడుద్ది. డెత్ ఈజ్ ఎన్ ఎండ్ టు మై లైఫ్. అందును బట్టి ఈ భూమి మీద నేను ఎలా బ్రతికేసినా, ఎలా జీవించినా నేను ఎవరికి లెక్క అప్పగించాల్సిన అవసరం లేదు, నేను ఎలా బ్రతికితే నేను అలా బ్రతికేయచ్చు అని స్వేచ్ఛను, స్వాతంత్రాన్ని కోరుకుని చాలామంది దేవుని దగ్గరికి రావడం లేదు. అయితే అసలైన స్వాతంత్రం దేవుని దగ్గర ఉందని బైబిల్ సెలవిస్తూ ఉంది. లోకం నీకు స్వేచ్ఛనిచ్చుగా కనబడచ్చు, కానీ ఆ స్వేచ్ఛ చాలాసార్లు నిన్ను వ్యర్థమైన ప్రాంతాలకు నడిపిస్తుంది, వ్యర్థమైన చోట్లకు నడిపించే స్వేచ్ఛ. ఇష్టానుసారం జీవించడానికి మానవుడు అలవాటు పడినప్పుడు, నన్ను ఎవరు అడిగేవాళ్ళు లేరన్నప్పుడు మానవుడు తప్పుడు నిర్ణయాలు తీసుకోవడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి, కానీ మంచి విషయాల కోసం ఆ సందర్భం నిర్ణయం తీసుకోరు. చాలామంది యవనస్తులు చూడండి, ఈ రోజుల్లో తల్లిదండ్రులకు దూరంగా వెళ్ళిపోయి చాలామంది ఏదో సాధిద్దాం అనుకుంటున్నారు, కానీ చాలా మట్టుకు తల్లిదండ్రుల పర్యవేక్షణను దూరం అయిపోయి అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా దేవుని ప్రజలు ఎవ్వరూ వద్దు, నాకు సంఘం ఏమొద్దు, ప్రార్థన ఏమొద్దు, దేవుని బిడ్డలు ఎవ్వరూ నాకు వద్దు, నేను ఇలాగే బ్రతుకుతాను, నాకు కావాల్సినట్టు అని ఎక్కువ మంది దారి తప్పిపోయిన వాళ్ళే, కానీ అలా స్వేచ్ఛను కోరుకునే దారిలోకి వచ్చిన వాళ్ళు చాలా తక్కువ మంది కనబడుతున్నారు. ఒక యవనస్తుడు నాకు తెలుసు, భారతదేశంలో ఉన్నంతసేపు బాగానే ఉన్నాడు, ఒక విదేశానికి వెళ్ళిపోయాడు పని చేసుకుంటానని. అక్కడికి వెళ్ళిన తర్వాత అతన్ని ప్రశ్నించేవాళ్ళు ఎవరు లేరు, ప్రార్థన చేసుకున్నావా అని అడిగేవాళ్ళు లేరు, వాక్యం చదివావా అని ప్రశ్నించేవాళ్ళు లేరు. ఆదివారం వచ్చింది కదా లేదా శుక్రవారం వచ్చింది కదా దేవుని మందిరానికి వెళ్దాం రా అని చెప్పి ఆ దేశానికి ఎప్పుడైతే సెలవు ఉందో అప్పుడే ఆరాధనలు జరుగుతాయి కాబట్టి వెళ్దామని అడిగిన వాళ్ళు లేరు. అలా క్రమక్రమంగా ఒక్కొక్క దురలవాటు అలవాటు చేసుకోవడం ప్రారంభించారు. ధూమపానం మొదలుపెట్టాడు, మద్యపానం అయింది, మద్యపానం నుంచి గంజాయి, ఆ తర్వాత ఇంకా రకరకాలైన మత్తు పదార్థాలకు బానిస అయిపోయాడు. ఆ తర్వాత మెల్లమెల్లగా తన ఆరోగ్యాన్ని పాడు చేసుకోవడం ప్రారంభించాడు. ఒక సందర్భంలో ఒక యవనస్తుడు నన్ను ఆ ప్రాంతానికి వెళ్ళినప్పుడు అతన్ని తీసుకొచ్చి నన్ను కల్పించాడు, వెసలన్న ఇతనితో కొంచెం మాట్లాడినప్పుడు అడిగాను, బాబు నువ్వు వచ్చిన ఉద్దేశం ఏంటి దేశానికి, ఇప్పుడు నీ ప్రజెంట్ సిచ్యువేషన్, నీ కరెంట్ సిచ్యువేషన్ ఏంటని అడిగితే కళ్ళం నీళ్ళు గార్చాడు. వెసలన్న, నేను ఇక్కడికి రావడానికైతే ఎన్నో కలలుగాని వచ్చాను, ఎన్నో సాధించాలని వచ్చాను, నా తల్లిదండ్రులు కూడా కూలి పని చేసుకునేవాళ్ళు, వాళ్ళని ఏదో ఉద్ధరించాలని వచ్చాను, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత టూ మచ్ ఫ్రీడమ్, టూ మచ్ లిబర్టీ నన్ను పాడు చేసిందన్న. ఒక్కొక్క అలవాటు నన్ను కమ్మేశాయి, అప్పులు పాలైపోయాను, ఇప్పుడు మరణం తప్ప, సూసైడ్ చేసుకోవడం తప్ప ఇక నా ముందు ఇంకే మార్గం కనబడటం లేదు. ఎందుకంటే మా తల్లిదండ్రులకు అప్పు తీర్చలేను, ఎందుకంటే వాళ్ళు చాలా అప్పులు చేసేసి నన్ను ఇక్కడ పంపించారు, నేను ఇక్కడ సంపాదించింది ఏమీ లేదు, ఇన్ఫ్యాక్ట్ నేను ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా ఇంకా చాలా అప్పులు చేసేసాను, అవి తీర్చే మార్గం కనబట్టలేదు, మరణం తప్ప నా జీవితంలో మరొక మార్గం లేదని ఏడుస్తూ ఉంటే ఎంత అతను చూసినప్పుడు చాలా జాలేసింది. కారణం ఏంటంటే ఏదో సాధిద్దామని వచ్చాడు, ఏం సాధించాడా అంటే మరణాన్ని సాధించడానికి సిద్ధపడ్డాడు తప్ప ఇంకేమీ లేదు. చాలాసార్లు మన జీవితాల్లో కూడా పర్యవేక్షణ లేనందువలన లేదా ఆధ్యాత్మికమైన కవరింగ్ లేనందువలన టూ మచ్ ఫ్రీడమ్ చాలామందిని పాడు చేసేస్తూ ఉంది. తల్లిదండ్రులు ఇంట్లో లేనప్పుడు కొంతమంది పిల్లలు చేసే పనులు ఏంటంటే చూడకుండా వాటిని చూడడం, టీవీల్లో వ్యర్థమైన వాటి, అమ్మయ్య వెళ్ళిపోయారా పేరెంట్స్, ఇంకా 3 గంటల దాకా రారు, ఇంక మందకి టీవీ మన స్వాధీనం, ఫోన్ మన స్వాధీనం అని చూడకపోవడం అన్నీ కూడా చూడడం. రాత్రులు చాలామంది యవన బిడ్డలు మంచాలకి ఎక్కేసి దుప్పటి కప్పేసుకుని లోపల చెప్పండి ఫోన్లో చూడకుండా వాటిని చూడడం, మాట్లాడకుండా వాటిని మాట్లాడడం, ఏంటంటే జరగడానికి కారణం ఏంటంటే దేవుడు లేకుండానే బ్రతికేయాలని ఆలోచన. అయితే హనోకు ఒక చక్కని పాఠం నేర్పిస్తున్నాడంటే, హీఈస్ అ మ్యాన్ ఆఫ్ డిసిప్లిన్,
హీఈస్ ఎ ట్రైన్డ్ మ్యాన్, హీ వాజ్ ఎ డెడికేటెడ్ మ్యాన్. దేవుని కోసం తను తాను సిద్ధపరుచుకున్నవాడు, శిక్షణ అనేది పొందుకున్నవాడు, ప్రభు కోసం తను తాను సిద్ధపరుచుకున్నాడు. అలాంటి అనుభవం మనలో ఉందా? హనోకు పేరుకు తగ్గట్టుగానే ఉన్నతమైన ఆశీర్వాదాలు తన జీవితంలో చూడగలిగాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 11వ వచనం మనం చదివితే బైబిల్లో ఒక చక్కని మాటను మనం చూస్తున్నాం. చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 11వ వచనం. మరియు ప్రస్తుతమందు సమస్త శిక్షయు దుఃఖకరముగా కనబడునే గాని సంతోషకరముగా కనబడదు. అయినను దాని యందు అభ్యాసం కలిగిన వారికి అది నీతి అను సమాధానకరమైన ఫలమునిచ్చును. 12వ వచనం కూడా, కాబట్టి సడలిన చేతులను సడలిన మోకాళ్ళను బలపరచుడి. మీరేం చేయండి? బలపరచండి. ఒకసారి మీకు మీరు చెప్పుకోండి, మోకాళ్ళు బలపరచండి అని చెప్పండి. అప్పుడు మోకాళ్ళు బలపరచడం అంటే ఏంటి? 4 కట్లు కట్టేయడమే దానికి. మోకాళ్ళు బలంగా ఉండాలని చెప్పి ఏం చేయాలా? మోకాళ్ళ ప్రార్థన చేయాలి. అప్పుడు నువ్వు బలంగా ఉంటావు. నీ మోకాళ్ళు దేవుని సన్నిధిలో ఉంచినప్పుడు నీ మోకాళ్ళు బలంగా ఉంటాయి. నేను చాలాసార్లు చెప్తున్నాను. ఒకసారి పాస్టర్ గారు డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళారట. డాక్టర్ గారు మోకాళ్ళ నొప్పులు వచ్చేస్తున్నాయి అన్నారట. డాక్టర్ గారు చెప్పారట, మీరు మోకాళ్ళు వేసి ప్రార్థన చేశాను పాస్టర్ గారు అన్నారట. ఆయన పాస్టర్ గారు డాక్టర్ గారికి చెప్పాలి కానీ డాక్టర్ గారు ఎవరికి చెప్తున్నారు? పాస్టర్ గారికి. పాస్టర్ గారు మీరు మోకాళ్ళు వేసి ప్రార్థన చేశాను, మోకాళ్ళ నొప్పులు తగ్గిపోతాయన్నాడట. ఈయన ఇంటికి వెళ్ళి 2 వారాలు మోకాళ్ళు వేసి ప్రార్థన చేశాను, మోకాళ్ళ నొప్పులు తగ్గిపోయిన డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి, డాక్టర్ గారు మీరు చెప్పింది ఫలించిందండి. ఎదిగి మాట చెబుతున్నాడు చాలాసార్లు. అంటే వయసు పైబడిన తర్వాత మోకాళ్ళ నొప్పులు వచ్చి దాదాపుగా ఇంకా మోకాళ్ళ మార్పిడి దగ్గరగా వచ్చేసిన వాళ్ళు, వాళ్ళ గురించి నేను మాట్లాడడం లేదు. నువ్వు యవనస్తురాలు అయినప్పుడు దేవుని సన్నిధిలో నీ మోకాళ్ళు బలపరిచావా? వచ్చావా నీ మోకాళ్ళు దేవుని సన్నిధిలో? ప్రార్థనలు ఎదుగుతున్నావా? నువ్వెంత బలంగా ప్రార్థన చేస్తావో అంత బలమైన ఆధ్యాత్మిక జీవితాన్ని కలిగి ఉంటావు. యూ క్యాంట్ ఇమాజిన్ యువర్ లైఫ్ వితౌట్ ప్రేయర్. ప్రార్థన లేకుండా నీ ఆధ్యాత్మిక జీవితంలో ఎదుగుదలను నువ్వు ఎప్పుడు కూడా ఊహించలేవు, ఎప్పుడు కూడా ఆశించలేవు. పౌలు భక్తుడు అంటున్నాడు, సమస్తమైన శిక్షయు. అక్కడ శిక్ష అనే చోట శిక్షణ అనే మాట, డిసిప్లిన్ గురించి అక్కడ మాట్లాడుతూ సమస్తమైన శిక్షయు. దేవుడు మనల్ని కొన్నిసార్లు ఆయన శిక్షణలో నడిపిస్తున్నప్పుడు, చాస్టైజ్ చేస్తున్నప్పుడు కానీ ప్రతిదీ కూడా మొదట కొంచెం కష్టంగానే అనిపించవచ్చు, కానీ ఆ తర్వాత అది మనకు సమాధానకరములైన ఫలమునిస్తుంది. ఏదైనా ప్రారంభంలో కొంచెం చాలా కష్టంగానే ఉంటుంది. ఈ రోజుల్లో చాలామంది యవనస్తులు సబ్ ఇన్స్పెక్టర్ సెలక్షన్స్కి వెళ్తున్నారు, లేదా సర్కిల్ ఇన్స్పెక్టర్ సెలక్షన్స్ కావచ్చు, డిఎస్పి సెలక్షన్స్కి వెళ్ళేవాళ్ళు, ఇండియన్ ఆర్మీలో పనిచేయాలనుకున్న వాళ్ళకి టెక్నికల్ ఎగ్జామ్స్ కొన్ని ఉంటాయి. ఆ తర్వాత ఫిజికల్గా వాళ్ళు తమ ఫిట్నెస్ని కూడా ప్రూవ్ చేసుకోవాలి. కొన్ని సందర్భాల్లో 3 కిలోమీటర్స్ పరిగెత్తిస్తారు, 2 కిలోమీటర్స్ పరిగెత్తిస్తారు. ఇంకా వాళ్ళకి శక్తి ఉంటే 5 కిలోమీటర్స్ రన్ కూడా ఉంటుంది. 5 కిలోమీటర్లు పరిగెత్తాలి. ఇప్పుడు అలా పరిగెత్తడానికి ఎవరినైనా తీసుకెళ్ళి, బాబు ఒక 5 కిలోమీటర్లు పరిగెత్తంటే పరిగెత్తగలుగుతారా? నేవా. 1/2 కిలోమీటర్ కూడా పరిగెత్తలేరు. ఎందుకోసం అంటే వారికి అలవాటు లేదు. అది 5 కిలోమీటర్లు పరిగెత్తాలంటే కనీసం 5 నెలల నుంచి ప్రాక్టీస్ చేయాలి. ముందు 1 కిలోమీటర్, ఆ తర్వాత ఇంకొక కిలోమీటర్ యాడ్ చేయడం, ఇంకొక కిలోమీటర్ యాడ్ చేసి 5 కిలోమీటర్స్ నాన్ స్టాప్గా పరిగెత్తాలంటే ఒక ప్రాక్టీస్ అనేది కొంతకాలం నుండి జరగాలి. ఆల్ ఆఫ్ ఏ సడన్గా ఒక వ్యక్తిని తీసుకెళ్ళి పరిగెత్తాయంటే ఆ వ్యక్తి పరిగెత్తలేడు. ఎందుకంటే అతనికి అభ్యాసం లేదు కాబట్టి, డిసిప్లిన్ లేదు కాబట్టి, ట్రైనింగ్ లేదు కాబట్టి. మీరు ఏదైనా చూడండి, ఇప్పుడు అది ఏ రంగంలో అయినా సరే. ఇప్పుడు ఒక డాక్టర్ అవ్వాలనుకోండి, ఎంతకాలం చదవాలి వాళ్ళు? కనీసం ఒక 5 సంవత్సరాలు. ఆ తర్వాత మళ్ళీ రెసిడెన్సీ ఇంకొక 1 ఇయర్ ఉంటుంది. ఆ తర్వాత మళ్ళీ స్పెషలైజేషన్ చేస్తే ఇంకొక 2-3 ఇయర్స్. అలా చేసిన తర్వాత ఒక డాక్టర్ గారు ఒక ఆపరేషన్ చేయడానికి, లేకపోతే ఒక ట్రీట్మెంట్ చేయడానికి వారు అర్హులు అవుతారు. ఎవరు పడితే వాళ్ళు రండి ట్రీట్మెంట్ చేసేస్తానంటే జరిగే పని కాదు కదా. ఏంటి ఆ 9 సంవత్సరాలు ఏమైంది? ఆ 6 సంవత్సరాలు ఏం చేశారంటే వారు ఆ పర్టిక్యులర్ ఆ పరిస్థితి మీద అధ్యయనం చేశారు. డాక్టర్ వృత్తిలో ఆ వృత్తిలో వారు ఎదగడానికి కావలసిన జ్ఞానాన్ని వారు సంపాదించుకున్నారు. కాబట్టి ఒక పాయింట్ ఆఫ్ టైంలో వారు సక్సెస్ఫుల్గా కార్యాన్ని జరిగించగలుగుతున్నారు. ఇక్కడ ఇన్స్ట్రుమెంట్ చాలా ఉన్నాయి. మన టీం మంచిగా ఇన్స్ట్రుమెంట్లు ప్లే చేస్తూ ఉంటారు. కీబోర్డ్ కావచ్చు, ఒక ప్యాడ్స్ కావచ్చు, ఒక తబలా కావచ్చు, ఒక వైలిన్ కావచ్చు, వాట్ ఎవర్ ఇన్స్ట్రుమెంట్ ఏదైనా. ఎవరైనా ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళి ఇన్స్ట్రుమెంట్ చేతిలో పెట్టేసి వాయించే బాబు అంటే వాయిస్తే
ఎవరో అక్కడ ఉండలేము. ఎందుకోసం? దాని మీద అభ్యాసం లేదు కాబట్టి. కీబోర్డ్ అంటే ఎవరికో తెలియని వాళ్ళ దగ్గరికి వెళ్ళి కీబోర్డ్ ఇచ్చి వాయించామంటే వాళ్ళు వాయించగానే అక్కడ ఎవరు ఉండరు. ఎందుకంటే ఎవరిళ్ళకాళ్ళు వెళ్ళిపోతారు. ఎందుకంటే అది అంత సంగీత సునాదం ఇవ్వదు. అది ఇన్స్ట్రుమెంట్లో తప్పేమీ లేదు, ప్లే చేయడం రాక కదా. అదే ఒక వ్యక్తికి ఒక 3-4 నెలలు తర్ఫీదు ఇచ్చిన తర్వాత బాబు ప్లే చేయంటే చాలా చక్కగా ప్లే చేస్తారు. బైబిల్ గ్రంథం సెలవిస్తున్న మాట ఏంటంటే కొన్నిసార్లు దేవుడు నిన్ను శిక్షణలో నడిపిస్తుంటాడు, కొన్ని పాఠాలు నేర్పిస్తుంటాడు ఆయన. నువ్వు ఆయన దగ్గరికి వచ్చినప్పుడు దేవా నన్ను బాగు చేయ ప్రభువా, నన్ను వాడుకో ప్రభు అంటే దేవుడు తనకు అనుగుణంగా, తన ఉద్దేశాలకు అనుగుణంగా దేవుడు నిన్ను మలుస్తూ ఉంటాడు, ఆయన సిద్ధపరుస్తూ ఉంటాడు. ఆ ప్రక్రియ కొంచెం కష్టంగానే ఉంటుంది, కానీ ఒక రోజున రిజల్ట్ మాత్రం చాలా బాగుంటుంది. స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. సమాధానకరమైన ఫలమును నువ్వు అనుభవించినప్పుడు ఇందుక దేవుడు నన్ను ఈ మార్గం గుండా నడిపించాడు, ఇందుక దేవుడు నన్ను ఈ విధంగా ఆయన తీసుకొచ్చాడు, ఇందుక దేవుడు నన్ను ఈ విధంగా తర్ఫీదునిచ్చాడని కొన్నిసార్లు మనకు అర్థమవుతూ ఉంటుంది. దేవుని సన్నిధిలో ఆ శిక్షణ అనేది మొదట కొంచెం కష్టంగా ఉండొచ్చు, కానీ రాను రాను దేవుడు సమాధానకరమైన పరిస్థితులకు మనం నడిపిస్తారు. ప్రభునందు దేవుని బిడ్డలారా, దైవభక్తి గొప్ప లాభ సాధనం అని బైబిల్ సెలవిచ్చినప్పుడు దైవభక్తి కూడా అభ్యాసం చేయాలని బైబిల్లో రాయబడింది. దేవుని సన్నిధిలో ఎదగడం, ఒక్కొక్క మెట్టు ఆధ్యాత్మిక జీవితంలో ఎదుగుతూ రావడం అనేది, ప్రతి ఆదివారం దేవుని మందిరానికి రావడం ద్వారా, శుక్రవారం ఉపవాస ప్రార్థనలో పాల్గొనడం వలన, ప్రతిరోజు ప్రార్థన చేయడం వల్ల, దేవుని వాక్యం చదవడం ద్వారా నీవు దేవునిలో బలపడుతున్నావు, ఎదుగుతూ ఉన్నావు. ఒక రోజుకి వచ్చిన తర్వాత నీకు అర్థమవుద్ది, ఇందుకు ఆ దేవుడు నన్ను సిద్ధపరిచాడు, ఈ విషయాల కోసం ఆ దేవుడు నన్ను సిద్ధపరిచాడని నువ్వు ఖచ్చితంగా అర్థం చేసుకుంటావు. హనోకు అనే మాటకు శిక్షణ అని అర్థం. దేవుని సన్నిధిలో మనం ఆయన మార్గాల్లో నడిచినప్పుడు, ఆ విధానంలో మనం ముందుకు సాగిపోయినప్పుడు దేవుడు ఖచ్చితంగా మనం వాడుకుంటాడు, బలమైన కార్యాలు జరుగుతాయి. ఆ తర్వాత హనోకు జీవితంలో మనం నేర్చుకోవాల్సిన రెండో పాఠం ఏంటంటే అతడు దేవునికి ఇష్టడుగా బ్రతికాడు. అందరూ చెప్పండి, ఎవరికి ఇష్టడుగా బ్రతికాడు? మనం చదువుకున్నాం కదా, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 5వ వచనంలో హనోకు మరణించక మునుపు ఎవరికి ఇష్టడుగా ఉన్నాడు? దేవునికి ఇష్టడుగా ఉన్నాడు. ఇప్పుడు సూటి ప్రశ్న మిమ్మల్ని అందరూ అడుగుతున్నాను, అందరూ నా వైపు చూడండి ఒకసారి. మీరు ఎవరికి ఇష్టంగా బ్రతుకుతున్నారు? ఎవరికి ఇష్టలుగా ఉండాలని ఆశిస్తున్నారు? ఈ రోజుల్లో యవనస్తుల జీవితాలను పరిశీలన చేస్తే ఎవరికో ఇష్టంగా ఉండాలని తమ జీవితాలు మార్చుకున్న వారు చాలామంది కనబడుతుంటారు. తాను ప్రేమించే అబ్బాయికి ఇష్టంగా ఉండాలని చెప్పి తమ అభిరుచులు మార్చుకునే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. లేదా తను ప్రేమించే అమ్మాయి కోసం నేను ఏదన్నా మార్చుకుంటాను అన్నట్టుగా వాళ్ళకి ఇష్టలుగా ఉండాలని చెప్పి రకరకాలైన పరిస్థితులు చాలామంది జీవిస్తూ ఉన్నారు. అయితే లేఖనం సెలవిస్తూ ఉంది, దేవునికి ఇష్టలుగా మనం ఉండాలి అని ఆలోచన చేయడం మాత్రమే కాదు, ఇష్టలుగా మనం ఉండగలుగుతున్నామా అనేది పరిశీలన చేయాలి. ఇష్టం అనే మాట కొన్నిసార్లు చాలా ఎక్కువగా వాడుతూ ఉంటాం కదా. నాకు ఇష్టం అండి, ఆ కూరలు అంటే ఇష్టం అండి, లేకపోతే ఆ డ్రెస్ అంటే ఇష్టం అండి, ఆ ప్లేసెస్ అంటే ఇష్టం అండి, ఆ వ్యక్తులంటే ఇష్టం అండి అని చాలాసార్లు అంటున్నప్పుడు ఎవరెవరో ఇష్టాన్ని సంపాదించుకునే ప్రయత్నం చేస్తున్న నీవు దేవుని ఇష్టాన్ని సంపాదించుకునే ప్రయత్నం చేసావా? ఇలా అడిగినప్పుడు మీలో ఒక ప్రశ్న వచ్చి ఉండొచ్చు. అదేనంటే దేవుడికి ఎవరిష్టం అండి? దేవుడికి ఎవరు ఇష్టంగా ఉంటారండి? ఫలానా కులమే దేవునికి ఇష్టమా? లేదా ఫలానా మతమే దేవునికి ఇష్టమా? లేదా దేవునికి బాగా కానుకలు ఇచ్చేవారంటే బాగా ఇష్టమా? లేకపోతే అది వాళ్ళ ఇష్టమా వీళ్ళ ఇష్టమా అని కొన్ని రకాలైన సందేహాలు చాలామందిలో రావచ్చు. బైబిల్లో చాలా క్లియర్గా రాసుంది, దేవునికి ఎవరు ఇష్టలు అనే విషయాన్ని పరిశీలన చేసుకుంటే సామెతల గ్రంథంలో మాట ఉంది చూడండి. ఆ మాటను మీకు జ్ఞాపకం చేసిన తర్వాత మనం ముందుకు సాగిపోదాం. లేఖనాలు పరిశీలన చేస్తే 12వ అధ్యాయం, సామెతల గ్రంథం 12వ అధ్యాయం 22వ వచనం పెదవులు, సామెతలు 12:22 అబద్ధములాడు పెదవులు యెహోవాకు హేయములు, సత్యవర్తనులు, చెప్పండి సత్యవర్తనులు ఆయనకు. క్లియర్గా బైబిల్ చాలా స్పష్టంగా తెలియజేస్తాం, స్ట్రైట్ ఫార్వర్డ్ ఆన్సర్. ఎవరు దేవునికి ఇష్టలు లేదా దేవుడు ఎవరిని ఇష్టపడుతున్నాడు అని పరిశీలన చేస్తే అబద్ధములాడేవారి పెదవులు దేవునికి హేయములు, ఆయన వాటిని ఇష్టపడ్డాడ. కానీ సత్యవర్తనులు ఆయనకు ఇష్టము. సత్యాన్ని అనుసరించేవారు, సత్యాన్ని పలికేవారు, సత్యముతో బ్రతికేవారు, సత్యాన్ని అవలంబించేవారు దేవునికి ఇష్టలని. అబద్ధాన్ని దేవుడు ప్రేమించేవాడుక. చాలాసార్లు మానవ జీవితంలో అబద్ధానికి ఇప్పుడు చాలా ఎలా ఉంది, అందరూ పెద్దపేట అంటే అర్థం ఏంటనమాట, అబద్ధం లేకుండా బతకలేకపోతున్నారు. ఉదయం లేచిన రాత్రి పడుకునేదాకా అన్నీ అబద్ధాలే.
మాటలు అబద్ధం, బ్రతుకు కూడా అబద్ధం లాగానే ఉంది చాలామంది జీవితాలు. బెంగళూరులో ఒక భర్త తన భార్య ఫోను చెక్ చేద్దామని చెప్పి ఇలా తీసుకున్నాడంట ఫోను. ఆమె కిచెన్లో ఆనియన్స్ తరుగుతుంది, ఒక పదునైన నైఫ్తో ఉల్లిపాయలు కోస్తుంది. ఈ లోపల భార్య ఫోన్ అక్కడే కదా ఉందని చెప్పి అలా పట్టుకున్నాడు. ఇంకా ఓపెన్ చేసాడు లేదు మనకు తెలియదు, ఎందుకంటే పాస్వర్డ్లు, ఫేస్ ఐడీలు ఇవన్నీ ఉంటాయి కదా. ఈ తతంగం అంతా ఏంటని చెప్పి ఇలా ఓపెన్ చేశారు. చూసింది భర్త తన ఫోన్ తీసుకోగానే లోపల నుండి పరిగెత్తుకుని వచ్చి ఆ కత్తితో ఒకటేసింది భర్తని. 4 ఫింగర్లు కట్ అయిపోయినాయి, 4 చేతులు కట్ అయిపోయి కింద పడిపోయినాయి. ఏంటంటే ఫోన్ చూస్తున్నాడంట భార్యదే. అంత కోపం ఎందుకు వచ్చేయాలి, అంత అసహనం ఎందుకు వచ్చేసింది ఫోన్ టచ్ చేస్తే? భర్తే కదా, నీ భర్తే కదా ఫోన్ చూస్తుంటే. ఎందుకు అంటే ఏంటో భర్తకు చూపించకూడని విషయాలు ఏమన్నా ఉన్నాయేమో ఫోన్లో, భర్త చూడకూడని సంగతులు ఏమన్నా ఫోన్లో ఉన్నాయేమో. అందును బట్టే అంత ఆక్రోశం. భర్త చేతులు నరికేసేయాల్సిన పరిస్థితి ఎందుకు, ఆ వేళ్ళని తెగ నరికేయాల్సిన అంత కష్టమే వచ్చింది. నా ఫోన్ టచ్ అనడానికి లేదా, నా పర్సనల్ అంటే ఏదో రకమైన ఒక అబద్ధ జీవితం, మోసకరమైన జీవితం ఫోన్లో ఉంది. అది బహిర్గతం అవడం ఆమెకి ఇష్టం లేదు కాబట్టి అలాంటి పని చేసిన సందర్భాలు ఎన్నో చాలామంది జీవితాలు కనబడుతున్నాయి. అబద్ధాన్ని ప్రేమించారు, అబద్ధాన్ని జరిగించారు. అందును బట్టి అపవాదికి ఒక పేరుంది, వాడు అబద్ధమునకు జనకుడు అంట. అబద్ధ జనకహ అనమాట. ఎవరో సాతాను. అబద్ధాలు వాడి నుంచే పుడుతున్నాయి. దేవుడు మనుషులందరినీ సత్యవర్తనులుగా చూడాలని ఆశిస్తున్నాడు. ఆదాము హవ్వలను దేవుడు సృష్టించి ఏదెన్ తోటలో పెట్టినప్పుడు వారిని యథార్థవంతులుగా చేశాడని బైబిల్లో రాయబడింది. దేవుడు మనుషులను యథార్థవంతులుగా పుట్టించిన కానీ వారు వివిధమైన తంత్రాలను ఏం చేశారట, కల్పించుకున్నారు. వివిధమైన తంత్రాలు. అబద్ధ జీవితాన్ని ప్రేమించడం. ఆదాము అవ్వలు ఏదెన్ తోట బయటకు వచ్చేసిన తర్వాత కుమారులు కలిగారు కదా వాళ్ళకి. అందులో పెద్దోడు పేరేంటి, కయ్యను. రెండోవాడి పేరు హేబెల్. 2 బలులు తీసుకొచ్చారు దేవునికి. అయితే దేవుడు హేబెల్ బలిని అంగీకరించాడు, కయ్యని బలిని తిరస్కరించాడు. కయ్యని కోపం వచ్చింది, తమ్ముడిని చంపేశాడు. దేవుడు అడుగుతున్నాడు, ఏంటి నీ తమ్ముడు అంటే ఆ సమాధానం చెప్తున్నాడు కరెక్ట్గా. నేనేమన్నా కావాలవాడిన తమ్ముడికి? కాంప్రమైజ్. అతని జీవితం అంతా కూడా దేవునికి విరోధమైన జీవితం, సత్క్రియలు లేని జీవితం. అక్కడ నుంచి ప్రారంభించబడిన అపవాది యొక్క తంత్రాలు మనుషుల జీవితాల్లో ప్రవేశించి ఎన్నో భయంకర కార్యాలు జరుగుతూనే ఉన్నాయి. నేను ఆ జీవితంలో సత్యాన్ని ప్రేమించే వాళ్ళగా ఉన్నామా? యేసు ప్రభు లోకానికి వచ్చి అన్నారు, ఐఎమ్ ద వే, ద ట్రూత్ అండ్ ద లైఫ్. నేనే మార్గమును, సత్యమును, జీవమును. యేసు ప్రభుని అంగీకరించిన వారు సత్యవంతులుగా, సత్యవర్తనులుగా జీవిస్తున్నారు. భక్తుడైన యోహాను అంటాడు, నా పిల్లలు సత్యం అనుసరించి నడుచుకొనుచున్నారన్న వార్త కంటే సంతోషం మరొకటి లేదు అన్నాడు. నా పిల్లలు సత్యాన్ని అనుసరించి నడుచుకుంటున్నారు, దేవుని ప్రేమలో కొనసాగుతున్నారు. ప్రియ సహోదరి సహోదరుడు, నీ పిల్లల కోసం అలాంటి ప్రార్థన చేస్తున్నావా? నీ పిల్లలు దేవుని మార్గాల్లో నడిచేవారుగా ఉన్నారా? సత్యాన్ని ప్రేమించేవారుగా ఉన్నారా? ఆలోచించేయండి. ఒకసారట ఒక పాలిటీషియన్ చనిపోయిన తర్వాత అలా పైలోకి వెళ్తున్నాడండి. వెళ్తుంటే ఒక చోటకు వచ్చేసరికి పెద్ద పెద్ద గడియారాలు కనబడ్డాయండి. చాలా ఎక్కువ ఉన్నాయి, అధిక మొత్తంలో గడియారాలు ఉన్నాయి, వాల్ క్లాక్స్ లాంటివి. అడిగాడు, భూమి మీద మాకు టైం అవసరం కానీ ఇక్కడ ఎందుకు మీ టైము ఏంటి, గడియారాలు ఎన్ని ఉన్నాయేంటి అని అడిగాడు. అప్పుడు ఒక దూత చెప్పింది, బాబు ఈ గడియారాలు టైం చూసుకోవడానికి కాదు, భూమి మీద ఒక ఆయన పుట్టగానే వాళ్ళ పేరు మీద ఒక గడియారం ఇక్కడ డెడికేట్ చేస్తాము. వాళ్ళు భూమి మీద ఒక అబద్ధం ఆడారనుకో, ఆ ముళ్ళు అలా ముందుకు వెళ్తూ ఉంటుంది, తిరుగుతూ ఉంటుంది. కౌంటింగ్ అనమాట, అబద్ధాలు కౌంట్ చేస్తుంది. ఆ ముళ్ళులు తిరుగుతూ ఉంటాయి అనగానే, ఓహో ఈ అబద్ధాలను కనిపెట్టే అబద్ధాలను కౌంట్ చేసే మెషిన్లు అని చెప్పి నిలబడి చూశాడు. వాళ్ళ ఇంటి పక్క ఆయన చూశాడు, ముందు బాగానే తిరుగుతుంది, కొంచెం మోస్తరుగా, మరి అంత వేగంగా తిరగకపోయినా తిరుగుతుంది. అలా ప్రతి ఒక్కరికి గడియారం తిరుగుతూనే ఉందట. ఏది అయితే ఆగేమీ లేదు, ఏదో ఒకటి స్లోగానో ఫాస్ట్గానో అని తిరుగుతూనే ఉన్నాయి. అన్నీ చూశాడు. చూసిన తర్వాత అప్పుడు ప్రశ్న అడిగాడు, ఏమ్మా ఇక్కడ అందరూ ఉన్నాయి, నా గడియారం కనబట్టలేదండి నేను అడిగాడు. అప్పుడు ఆ దేవునితో ఇచ్చిన ఆన్సర్ ఏంటో తెలుసా? పైన ఫ్యాన్లో తిరుగుతుంది నీ గడియారం అందండి. ఓ అంత స్పీడ్ వెళ్ళిపోతుంది మంది, మరి వెళ్దేటి?
అందరూ ఎలా ఉంటారని అట్లా రాజకీయవేత్తలు చాలామంది ఈరోజు అలాగే ఉంది పరిస్థితులన్నీ కూడా అబద్ధాలు. ఎలక్షన్లు రానివ్వండి, ఇప్పుడు ఎలా ఉంటుంది పరిస్థితి? ఆ వాగ్దానాలు ఈ వాగ్దానాలు చేసేవాళ్ళు చాలామంది ఉంటారు. నేను ఎవరినో దృష్టిలో పెట్టుకుని కాదు, ప్రపంచవ్యాప్తంగా ఇదే పరిస్థితే. అధికారం కోసం ఎన్నైనా మాటలు ఏదైనా చెప్పేసేయాలని. ఈ రోజుల్లో మతాలు వాడుకునే వాళ్ళు బయలుదేరారు చాలా ఎక్కువ మంది. ఓట్లు పడాలంటే మతం మాట్లాడకపోతే ఓట్లు రావని అర్థమైపోయింది చాలామందికి. మత రాజకీయాలు చేసేవాళ్ళు అంతకన్నా దరిద్రం ఇంకోటి లేదు దేశంలో. అభివృద్ధి చేసిన కార్యక్రమాలు, లేకపోతే ప్రజలకు మేలుకరంగా సంక్షేమం, లేదా దేశంలో భద్రత, అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా దేశంలో జీవించగలుగుతున్నారా, ఇలాంటివి మాట్లాడడం ఈ రోజుల్లో. ఓట్ల కోసం ఎంతకైనా దిగజారే పరిస్థితి. అబద్ధాన్ని ప్రేమించేవాళ్ళు, అబద్ధాన్ని జరిగించేవాళ్ళు. ఎక్కడికి వెళ్ళి వచ్చామని అడిగాడు ఎలీషా అనే దైవజనుడు గెహాజీని. ఈ ప్రశ్న అడిగాడంటే ఏదో ఉంది లోపల, ఏదో తెలిసింది ఆయనకి, ఆత్మలో ఏదో గ్రహించాడని గమనించాలా. గమనించకుండానే నీ దాసున్నైన నేను ఎక్కడికి, మళ్ళీ ఎంత రెస్పెక్టో. చేసిన పనేమో తప్పు, నయమానం వెంబడి పరిగెత్తి తెచ్చుకున్నాడు అవన్నీ. మళ్ళీ ఇప్పుడు ఏమంటున్నాడు? నీ దాసుని అన్నాడు. నువ్వు ఎలీషా దాసుడువేనా? నువ్వు ఆ మాత్రం దుస్తులను, ఆ మాత్రం వెండి ఎలీషా గారు ఇవ్వలేరా? ఎంతమందికి హెల్ప్ చేయలేదు ఆయన? ఎలీషా గారు చాలామందికి సహాయం చేశాడు. ఆయన అద్భుతాలు చేసినవాడు. అప్పుల్లో కూరుకుపోయిన ఒక ఆమె ఎలీషా దగ్గరికి వచ్చి, అయ్యా పరిస్థితి బాగాలేదు, అప్పులు ఎక్కువైపోయినాయి, నా భర్త ప్రవక్తే కానీ మరి ఎందుకు అప్పులు చేసి చచ్చిపోయాడు, ఇప్పుడు ఆ భారం మేము మోయాల్సి వస్తుంది, నువ్వేదో ఒకటి హెల్ప్ చేయాలంటే సహాయం చేశాడా లేదా ఎలీషా గారు? అమ్మా పాత్రలన్నీ తీసుకురా, నీ దగ్గర ఏముందో చెప్పు అన్నాడు. నూనె ఒకటి ఉందండి, ఆ నూనె ఒకటి, అభిషేక తైలం అదొక్కటి మాత్రం ఉంది, చాలు. నీ ఇంట్లో అన్నీ పోయినాయి, కానీ ఆ తైలం మాత్రం ఉంది, ఆ నూనె మాత్రం ఉంది. నింపు నీ పాత్రలని, ఖాళీ పాత్రలన్నీ నింపేసింది. అవన్నీ తీసుకెళ్ళి మార్కెట్లో అమ్మేశారు, అప్పులన్నీ తీర్చేసింది. ఎలీషా గారు హెల్ప్ చేయలేదా? ఎంతమంది కోసం ఆయన మాట్లాడలేదు? రాజులతో మాట్లాడి వారికి కావాల్సిన ఇప్పించలేదు. గొప్ప కార్యాలు జరిగించిన ఎలీషాను ముందు పెట్టుకుని ఆయన ప్రక్కన పెట్టేసి నయమానిచ్చే దుస్తుల కోసం, వెండి కోసం పరిగెడతావా గెహాజీ? ఎక్కడికి పోయి వచ్చావు అని అడిగితే, అయ్యా నన్ను క్షమించు, ఆశ కలిగింది, నయమాన్ గారి కానుక మీద, ఆ దుస్తుల మీద, వెండి మీద ఆశ వచ్చింది, పట్టుకెళ్ళి తెచ్చుకున్నాను, నన్ను క్షమించి ఏం చేయమంటావు చెప్పు, మళ్ళీ వెనక్కి ఇచ్చేయమంటే ఇచ్చేసాను, లేకపోతే అనుంటే ఎలా ఉండేది? నీ దాసుడు నేను ఎక్కడికి వెళ్ళలేదు అని అబద్ధం ఆడేయడం వలన నయమాన్ను విడిచి వెళ్ళిపోయిన కుష్ఠరోగం మళ్ళీ ఎవరికి వచ్చింది? గెహాజీకి వచ్చేసింది. కొన్నిసార్లు నువ్వు ఏం తెచ్చుకున్నావు నీకు అర్థం కావట్లేదు, ఏం మోసుకొస్తున్నావు నీకు అర్థం కావట్లేదు. నీకు తెలియకుండానే ఒకవేళ శాపాన్ని మోసుకొస్తున్నావా, నీకు తెలియకుండానే భయంకరమైన ఉగ్రతను మోసుకొస్తున్నావు నీ జీవితంలో దేవునికి అవిధేయంగా బ్రతకడం ద్వారా. ఏదేదో కూడబెడుతున్నాను, ఏదేదో సంపాదించుకున్నాను అనుకున్నావు, కానీ దేవుని కృప లేకపోతే, ఆయన అనుగ్రహం లేకపోతే, ఆయన ప్రేమను నువ్వు అంగీకరించకపోతే, ఆయన కృపలో నువ్వు ఆధారపడకపోతే, ఎన్నున్నా అవన్నీ పెద్ద బండి సున్నా, వాటి వలన ఉపయోగం ఏమీ లేదు. ఎంతమంది ప్రూవ్ చేయట్లేదు ఈ రోజుల్లో. మన ఈ మధ్యన వార్తలో చూస్తూ ఉంటే ఒక హీరో కుమార్తె ఇంటర్మీడియట్ చదువుతూ ఉంది, ప్రెషర్ హ్యాండిల్ చేయలేక సూసైడ్ చేసుకుని చనిపోయింది. అంతకుముందే ఆయన ఎక్కడికో వెళ్ళి ఆత్మహత్యల గురించి ఏవో రకరకాలుగా చెప్పాడట. ఆయన తన ఇంట్లో నా భయంకర వార్త జీర్ణించుకోలేని పరిస్థితి. కమల్ హాసన్ అనే మరొక హీరో ఈ మధ్యకాలంలో ఒక ట్వీట్ చేశాడు. అతను కూడా ఆత్మహత్యల కోసం చాలాసార్లు ఆలోచించాడు తన జీవితంలో. ఏం తక్కువని, బహుశా అది ఆయన కెరియర్ ప్రారంభంలో కావచ్చు, లేదా మరి ఎప్పుడైనా కావచ్చు, కానీ అతను చెప్పిన మాటే అది. ప్రపంచంలో ఇలాంటి వాళ్ళు చాలామంది లోకంలో తిరిగి అలసిపోయి సంతోషం లేక, ఆనందం లేక, జీవితం మీద నిరాసక్తి వచ్చేసింది చాలామందికి. కానీ పౌలు భక్తుడు అంటాడు ఒక సందర్భంలో, నేనంటూ బ్రతికితే నా బ్రతుకు నా యేసయ్య కోసం అన్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామముపరచండి. ఫర్ మీ టు లివ్ ఈజ్ టు లివ్ ఫర్ మై క్రైస్ట్ బికాస్ హీ డైడ్ ఫర్ మీ ఆన్ ద క్రాస్. నా కోసం సిలువలో చనిపోయిన యేసయ్య కోసం నా జీవితం అంతా ఏం చేస్తాను, నేను బ్రతుకుతా. అది క్రైస్తవుని యొక్క నినాదం. ఫర్ మీ టు లివ్ ఈజ్ క్రైస్ట్. నేను బ్రతికితే ఎవరి కోసం బ్రతకాలా? యేసయ్య కోసం. చెప్పావా మాట? చాలామంది ఎవరొస్తున్నారు, నేను బ్రతికితే మా పక్కింటి అబ్బాయి కోసమే బ్రతుకుతున్నానండి, నేను బ్రతికితే మా ఎదురింటి అమ్మాయి కోసం బ్రతుకుతున్నానండి అన్నట్టుగా ఉన్నాయి కొంతమంది జీవితాలు.
వాళ్ళకి జ్వరం తీళ్ళకి జ్వరం వచ్చేస్తుంది, ఏంటో అర్థం అవ్వట్లేదు నాకు. భయంకరమైన పరిస్థితులు ఇవన్నీ కూడా. బంధాలు వద్దని నేను అంటలేదు, వివాహాలు చేసుకోవద్దని నేను అంటలేదు, భార్య పిల్లలు భర్త పిల్లలు వద్దని నేను అంటలేదు. కానీ అన్నిటికన్నా ప్రాముఖ్యంగా, హ్యావ్ యూ టైడ్ యువర్ లైఫ్ టు జీసస్. నీ జీవితాన్ని యేసయ్యకి కట్టేసావా? నేను కట్టాను నా జీవితాన్ని ప్రభువుకి. ఆయన లేకపోతే క్షణం కూడా ఉండలేను నేను. నా క్షణం యేసయ్య కోసం అంకితం. మాట్లాడితే ఆయన మాట మాట్లాడి, పాడితే ఆయన పాట పాడాలి. నా 19 ఏళ్ళలో నిర్ణయం తీసుకున్నాను దేవుని కోసం. ఈ రోజు వరకు పరిగెడతాను దేవుని కోసం. ప్రియులారా, ఎందుకు మాట చెబుతున్నాను తెలుసా? హనోకు దేవునికి ఇష్టడుగా బ్రతికాడు. సత్యాన్ని ప్రేమించేవాళ్ళు దేవునికి ఇష్టలని బైబిల్ సెలవిస్తూ ఉంది. నీవు నేను సత్యవర్తనులుగా ఉండగలిగితే అంతకన్నా ఆనందం మరొకట్లేదు. ఎప్పుడైతే మనం దేవునికి ఇష్టలుగా ఉంటాం, మనకు వచ్చే ఆశీర్వాదం ఏంటి? ఎలాంటి ఆశీర్వాదం దేవుడు మనకిస్తాడు? లూకాసు వార్త 2వ అధ్యాయం చూడండి, 14వ వచనం. లూకాసు వార్త 2వ అధ్యాయం 14వ వచనంలో మనం చదివితే, సర్వోన్నతమైన స్థలములలో, అక్కడ దేవునికి ఇష్టలుగా ఉండడం వల్ల మనకు వచ్చే ప్రయోజనం ఏంటి? అక్కడ రాయబడింది, సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకి ఇష్టలైన మనుష్యులకు భూమి మీద సమాధానము కలుగును గాక. భూమి మీద ఏముందంట? సమాధానం. పరలోకంలోనా? భూమి మీద? భూమి మీదే. ఈ భూమి మీద జీవించినప్పుడు కూడా సమాధానంతో బ్రతకగలిగే కృపను దేవుడు నీకు ఇస్తున్నాడు. ఎప్పుడంటే ఆయనకు ఇష్టలుగా బ్రతికినప్పుడు. అంటే నువ్వు ఏదైనా పని చేసేటప్పుడు, నేను చేసే పని నా దేవునికి ఇష్టమా కాదా పరీక్ష చేయి. ఏదైనా మాట్లాడేటప్పుడు, ఈ మాట ప్రభు నా పక్కనే ఉండి వింటున్నాడు అంటే ఆయనకి ఇష్టంగా మాట్లాడుతున్నానా లేదని పరీక్ష చేయి. ఎప్పుడైనా సరే ఇదే కొలమానం. మనందరికీ ఒక కొలమానం ఏంటి అంటే, కొలబద్ద ఏంటి అంటే, ప్రభువు మన పక్కనే ఉన్నాడు. అది కొన్నిసార్లు మనం నా ప్రభు నా ప్రక్కనే ఉండాలని ధైర్యం కోసం మాట్లాడతాం. దట్స్ ఓకే. ఆయన ప్రక్కనే ఉన్నప్పుడు అన్నీ గమనిస్తాడని కూడా గమనించాలి. నువ్వు అన్నీ గమనిస్తాడు. నువ్వు మాట్లాడే మాటలు గమనిస్తున్నాడు, నీ ఆలోచన చూస్తున్నాడు ఆయన, నీ ఉద్దేశాలు చూస్తున్నాడు, నువ్వు ఎందుకు ఏ పని ఏ పరిస్థితుల్లో చేస్తున్నావు అన్నది కూడా దేవుడు గమనిస్తున్నాడు. కాబట్టే నీ జీవితంలో దేవునికి ఇష్టడుగా బ్రతకగలిగితే సర్వోన్నతమైన స్థలంలో దేవునికి మహిమ కలుగుతుంది. భూమి మీద ఆయనకి ఇష్టలైన మనుషులకి ఏముంది? సమాధానం. ఈ సమాధానం ఎలాంటిది అంటే, లోకం ఇవ్వలేని సమాధానం, లోకం ఇవ్వలేని శాంతి, లోకం ఇవ్వలేని ఆనందాన్ని ప్రభు మనకి ఇవ్వాలని ఆయన కోరుతున్నాడు. హనోకు దేవునికి ఇష్టడుగా బ్రతికాడు. ఎవరైతే ప్రభువుకి దగ్గరగా జీవిస్తున్నారో, ఆయనకి ఇష్టలుగా బ్రతుకుతున్నారో, దేవుడు వారిని బహుగా దీవించాలని, తన సమాధానంతో బలపరచాలని ఆయన ఇష్టపడుతున్నాడు. ప్రియులారా, 3వ మాట దగ్గరికి వద్దాం. చూడండి, హనోకు అనే మాటకు శిక్షణ అని అర్థము. 2వది హనోకు దేవునికి ఇష్టడని చదువుకున్నాం. 3వది హనోకు దేవునితో నడిచినవాడు అనే మాట కూడా అక్కడ చూసాం కదా. ఆ మాట కూడా ఒకసారి పరిశీలన చేద్దాం. హనోకు ఎవరితో నడిచాడట? అక్కడ దేవుడు అన్న చోట ఒక బ్లాంక్ పెడితే నీవు ఫిల్ చేయాల్సి వస్తే నువ్వు ఎవరి మాట అక్కడ రాస్తావు, ఎవరి పేరు అక్కడ రాస్తావు. దేవునితో నడిచే వ్యక్తుల కోసం దేవుడు చూస్తున్నాడు. ఒక దేవుని సేవకుడు ఏమంటాడంటే, గాడ్ ఈజ్ లుకింగ్ ఫర్ నాట్ ఓన్లీ ఫర్ ఎ క్లింగింగ్ బ్రాయిడ్ బట్ ఆల్సో ఫర్ ఎ వాకింగ్ పార్ట్నర్ అంటాడు. దేవుడు కేవలం తనని కౌగలించుకుని తన హత్తుకునే వారి కోసం మాత్రమే కాదు, తనతో కలిసి నడిచే వారి కోసం కూడా దేవుడు ఏం చేస్తాడట? కనిపెడుతున్నాడు. ఆయనతో కలిసి నడవడం, దేవునితో నడిచే అనుభవాన్ని కలిగి ఉండాలని దేవుడు ఆశిస్తున్నాడు. చాలాసార్లు మన నడక, మన ప్రవర్తన దేవుని మెప్పించేదిగా ఉండలేదేమో. ఆ కారణాన్ని బట్టే 150 కీర్తనలు కలిగిన కీర్తన గ్రంథంలో మొట్టమొదటి మాటగా కీర్తనకారుడు అంటాడు, దుష్టుల ఆలోచన చొప్పున. చెప్పండి, ఏ ఆలోచన చొప్పున నడవకూడదంట? దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గంలో నిలవక, అపహాసకులు కూర్చుండే చోట కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రముందు ఆనందించుచు దివారాత్రము దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువ యోరం నాటబడిన చెట్టు వలె ఆకు వాడక తన కాలముందు ఫలమిచ్చి చెట్టు వలె ఉంటాడు. అతడు చేయనిదంతయు సఫలమగును. మనం చేసేసంతా సఫలం అవ్వాలనే ఆశ మనలో ఉంది, కానీ ఆ ఒక్క మాట పట్టుకుంటాం, కానీ ఆ పైనున్న మాటలు మనం మర్చిపోతూ ఉంటాం. దుష్టుల ఆలోచన చొప్పున నడవకండి. డు నాట్ వాక్ ఇన్ ద కౌన్సిల్ ఆఫ్ ద వికెడ్, అన్గాడ్లీ. ఈ మాటలన్నీ అక్కడ రాశారు. అన్గాడ్లీ అంటే భక్తిహీనులు, వికెడ్ అనగా భక్తిహీనతను ప్రేమించేవాళ్ళు. అలాంటి వారు కొన్నిసార్లు నీకు సలహాలు ఇస్తారేమో, నిన్ను నడిపించాలని ప్రయత్నం చేస్తారేమో.
వారి నియంత్రణలో నేను ఉంచాలని ప్రయత్నం చేస్తుంటారేమో. జాగ్రత్త సుమ, ఎవరి మాటలను వింటున్నావు, ఎవరి ఆదేశానుసారం నువ్వు నడుస్తున్నావు పరిశీలన చేయాలా. ఎవరిని నడిపిస్తున్నారు? దుష్టుల ఆలోచన చొప్పున నడవద్దు. ఇస్కరియోతు యూదా యేసు ప్రభుతోనే ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభువారితోనే చాలా ప్రాంతాలు తిరిగాడు. యేసుక్రీస్తు ప్రభువారు అద్భుతాలు చేస్తుంటే చూశాడు, రొట్టెలు పెడుతుంటే చూశారు, అనేక మందికి మేలు చేస్తున్నప్పుడు ఇస్కరియోతు యూదా చూశాడు. అన్నిటికన్నా ప్రాముఖ్యంగా యేసు ప్రభు దైవత్వాన్ని, ఆయన మహోన్నతమైన అనుభవాలని దగ్గరుండి చూసిన యూదా ఒక సమయం వచ్చేసరికి యేసు ప్రభుని అమ్మివేయడానికి కారణం ఏంటి? 30 వెండి నాణాలకు యేసు ప్రభుని అమ్మేశాడు. ఒక బానిసవానికి కట్టిన వెలది. పూర్వదినాల్లో బానిసవాడిని కొనడానికి 30 వెండి నాణాలు ఇచ్చేవారట. ఒక స్లేవ్ను కొనడానికి ఉపయోగించబడే డబ్బది. ఆ బేరం కుదుర్చుకుని యేసు ప్రభుని ఒక బానిసవాడిగా అమ్మేశారు. ఇస్కరియోతు యూదా ఎందుకు ఆ పని చేశాడో తెలుసా? యోధా కాసేపేమో దేవునితో సహవాసం చేస్తున్నాడు, కాసేపు లోకంతో ఏం చేస్తున్నాడు? అది ప్రధాన కారణం ఏంటి అంటే ధనాపేక్ష కావచ్చు, మరొకటి కావచ్చు. అయితే వాటితో పాటు మనం చర్చించుకోవాల్సిన అంశం, ఇస్కరియోతు యూదా యేసు ప్రభువును అమ్మివేయడానికి కారణం కొంతసేపు దేవునితో సహవాసం చేస్తున్నాడు, మిగతా సమయం లోకంతో సహవాసం చేయడం వలన లోక సహవాసం యూదాను బాగా ప్రభావితం చేసింది. ఈరోజు నీ సహవాసం ఎవరితో ఉంది? నువ్వు ఎవరితో ఎక్కువ సమయం గడుపుతున్నావు? నేను కేవలం వ్యక్తుల గురించి నేను మాట్లాడడం లేదు. కొన్నిసార్లు మన చేతిలో డివైజెస్ ఏవైతే ఉన్నాయో, మనం వాడుతున్న ఫోన్లు కావచ్చు, ఐప్యాడ్లు కావచ్చు, కంప్యూటర్లు కావచ్చు, అవి నిన్ను దేవుని దగ్గరగా తీసుకొస్తున్నాయా లేకపోతే దూరంగా తీసుకెళ్ళిపోతున్నాయి? ఆలోచించండి ఒకసారి. మొన్నకు ఆయన ఎవరో అంటున్నాడు, ఫోన్లు ఎందుకు కనిపెట్టారంటే ప్రజల మధ్య దూరాన్ని తగ్గించడానికి కదా. కానీ ఇప్పుడు అవే ఫోన్లు ప్రజల మధ్య ఏం పెంచుతున్నాయి? దూరాన్ని పెంచేస్తున్నాయి. ఇదివరకు ఉత్తరం రాస్తే 3 రోజులు పట్టేది. ఏదైనా ఉత్తరం ఎవరికైనా రాయాలంటే 3 రోజులు పట్టేది. అది కూడా పోస్ట్ డబ్బాలో వేసిన తర్వాత వాళ్ళు తీసి స్టాంప్ వేసి మళ్ళీ పంపించిన తర్వాత 3 రోజులకు అందిన తర్వాత వాళ్ళు రిప్లై ఇస్తే మళ్ళీ ఇంకో 3 రోజులు, మొత్తం 6 రోజులు ఉత్తర ప్రత్యుత్తరాలు జరగాలంటే. ఇప్పుడు ఈ ఫోన్లు ఇవన్నీ ఎందుకు వచ్చినాయి అంటే అంత టైము వేస్ట్ కాకుండా కొంచెం అందరూ దగ్గరగా త్వరగా హాయ్ అనగానే హాయ్ వెంటనే, పెద్ద సమయం కూడా ఏమీ లేదు. అది కూడా ఎక్కడ? ప్రపంచం అటువైపున ఉన్న వాళ్ళకి వాట్సాప్లో ఒక చిన్న మెసేజ్ పెడితే వితిన్ సెకండ్స్లో మరలా రిప్లై వచ్చేస్తుంది. ఆప్టికల్ ఫైబర్ను ఉపయోగించి అంత ఫాస్ట్గా చేసేసినా కానీ ఈ రోజుల్లో ఇవన్నీ కూడా మనుషుల మధ్య దూరాన్ని తగ్గించడానికి లేదా మనుషుల మధ్య ఉన్న ఆ వ్యత్యాసాలను తగ్గించడానికి ఉపయోగించిన ఈ పరికరాలన్నీ కూడా ఇంకా దూరాన్ని పెంచేస్తున్నాయి. ఒకే ఇంట్లో ఉంటున్నారు, భార్యాభర్తలు మాట్లాడుకోవడం లేదు. మరొక ఆయన అంటున్నాడు, నేను మా ఆవిడ ఇంట్లో వాట్సాప్ టెక్స్ట్ చేసుకుంటున్నాడు ఆయన. అసలు అమేజింగ్ ఫ్యామిలీ మీరు, మామూలు ఫ్యామిలీ కాదు. భార్యాభర్తలు ఇద్దరంటే ఇంట్లో టెక్స్ట్లు చేసుకుంటారట ఇద్దరు. గడపట్లేదు, సమయం గడపట్లేదు. నాకు ఏమనొస్తున్నా బాధపడుతున్నాడు అన్న. ఉదయం అంతా కష్టపడి ఇంటికి వస్తానన్న, ఇంటికి వచ్చేసరికి నా భార్య ఫోన్ వేసుకుని కూర్చుంటుందన్న. మేమిద్దరం సమయాన్ని గడపలేకపోతున్నాం. అందులో బట్టి కుటుంబ బంధం పటిష్టం అవ్వట్లేదు. ప్రార్థన చేయడానికి టైం ఉండట్లేదు. నాకు ఖాళీ ఉంటే ఆమెకు ఉండదు, ఆమె ఖాళీ ఉంటే నాకు ఉండలేదు. ఇద్దరం కూడా ప్రార్థనలో గడపలేకపోతున్నాం. ఈ ఫోన్లు బాగా ఇబ్బంది పెట్టేస్తున్నాయి. మొన్న ఎవరో ఒక మెసేజ్ పంపించారు, ఫోన్ కాన్వర్జేషన్లు ఎలా ఉన్నాయన్న దానికి. జస్ట్ మామూలుగా చెప్తున్నాను అంతే, మీరు పర్సనల్గా తీసేసుకోకండి. అందరూ మామూలుగా జరుగుతున్న విషయం. యావరేజ్ డ్యూరేషన్ ఆఫ్ ఎ ఫోన్ కాల్ బాయ్ టు బాయ్ అంటే ఒక అబ్బాయి ఇంకో అబ్బాయితో మాట్లాడేటప్పుడట 59 సెకండ్స్ అట, 1 మినిట్లో మాట్లాడేస్తారట. బాయ్ టు మమ్ అంటే ఒక కుమారుడు తల్లితో మాట్లాడితే 50 సెకండ్స్ అంట, నాట్ ఈవెన్ 1 మినిట్. ఇది యావరేజ్గా ఒక స్టాటిస్టిక్స్ ప్రూవ్ చేసింది అనమాట. బాయ్ టు డాడ్ అంటే ఇంట్లో ఉన్న అబ్బాయి డాడీతో మాట్లాడడానికి 30 సెకండ్స్ అంట. ఇప్పుడు అంతకన్నా పెద్ద టైం ఇవ్వట్లేదు తండ్రితో మాట్లాడడానికి. బాయ్ టు గర్ల్, నవ్వుతారేంది మీరు? మీరు ఎక్స్పెక్ట్ చేసింది కరెక్టే. బాయ్ టు గర్ల్ 1 గంట 23 నిమిషాలు 59 సెకండ్లు అట. గర్ల్ టు గర్ల్, అమ్మాయి మాట్లాడుకుంటే మరి ఏముంటాయో తెలీదు, 5 గంటల 29 నిమిషాలట. ఇప్పుడుంది అసలైంది హస్బెండ్ టు వైఫ్,
3 సెకండ్లట. హలో, ఎలా ఉన్నావు? బాగున్నాను, పెడే. నాట్ ఈవెన్ 2 సెకండ్స్ కదా. హస్బెండ్ టు వైఫ్ 3 సెకండ్స్. సంథింగ్ వెరీ ఇంపార్టెంట్. మామ్ టు మ్యారీడ్ డాటర్, కొత్తగా పెళ్ళైన అమ్మాయి వాళ్ళ అమ్మగారితో 10 గంటల 50 నిమిషాల 59 సెకండ్లు. అంటే ఇక్కడ జరిగిందంతా ఏం చేయాలా? మొత్తం పూసుకొచ్చినట్టు. ఉదయాన్నే లేచాము, ఇప్పుడు తిన్నాము, ఇప్పుడు అక్కడికి వెళ్తాం మొత్తం అంతా రిపోర్ట్ వెళ్ళిపోవాలి. ఎవరికి? కూతురు గారు అమ్మగారికి. వైఫ్ టు హస్బెండ్ 14 మిస్డ్ కాల్స్. అసలు లిఫ్టే చేయట్లేదు ఆయన. ఇది ఒకవేళ జరుగుతున్న పరిస్థితిని అర్థం పట్టేట్టుగా ఉంటే ఇవన్నీ కూడా మన మధ్య సమయాన్ని తగ్గించడానికి వచ్చి అనుకుంటున్నాం, కానీ గ్యాప్ పెంచేస్తున్నాయి. ఆలోచించేయండి, పరిస్థితి ఎలా ఉంది ఈ రోజుల్లో. వాట్ ఆర్ యూ వాకింగ్ విత్? దేంతో నడుస్తున్నావు? బైబిల్ సెలవిస్తూ ఉంది, హనోకు దేవునితో నడిచాడు. నడవడానికి ఇప్పుడు ఏముందండి? మరి ఆ కాలంలో ఏమున్నాయండి వెస్లీ గారు? ఆయనకి ఫ్యామిలీయా, పిల్లల ఏమున్నాయి? ఇప్పుడు మాకంటే ఉద్యోగాలు ఉన్నాయి, వ్యాపారంలో పిల్లలు ఉన్నారంటే మరి హనోక్ గారికి పెళ్ళి అవ్వలేదా? అయింది. పిల్లలు లేరా? ఉన్నారు. హనోకుకి ఇప్పుడు మనకి ఎంతైతే బాధ్యతలు ఉన్నాయి అంతకన్నా గొప్ప బాధ్యతలు ఆ కాలంలో ఉన్నాయి. అయినప్పటికీ కూడా దేవునితో సమయాన్ని గడపడం అనేది ఇట్స్ ఎ చాయిస్. సంబడి సే హల్లెలూయా. అదొక నిర్ణయం, అదొక ఎంపిక. దినములు చెడ్డవు గనుక మీరు సమయాన్ని పోనివ్వక సమయాన్ని ఏం చేసుకోమన్నాడు? సద్వినియోగం చేసుకొనొచ్చు. అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె ఏం చేయండి? నడుచుకొనుడి. పౌలు మహాశయుడు ఎఫెసీ సంఘానికి రాస్తూ ఈ మాట వాడాడు. ఇంగ్లీష్లో ఏముంటుంది? మీరు సమయాన్ని పోనివ్వకుండా అంటే అర్థం ఏంటంటే, ఇంగ్లీష్లో అక్కడ ఏం రాశారంటే రిడీమ్ యువర్ టైం అన్నాడు. అక్కడ రిడీమ్ యువర్ టైం అంటే నీ సమయాన్ని విడిపించు అన్నాడు. ఎక్కడెక్కడైతే నీ సమయం వృధా అయిపోతుందో, పనికిమాలిన విషయాల కోసం నీ సమయం ఇచ్చిచ్చేస్తున్నావో, వ్యర్థమైన గాసిప్స్ కోసం కావచ్చు, లేదా ఎవరెవరి గురించో మాట్లాడడం కోసం కావచ్చు, వ్యర్థమైన నీ జీవితానికి 1% కూడా ఉపయోగం లేని సినిమాలు, వెబ్ సిరీస్లు, అవి ఇవి వాటి కోసం ఎక్కడైతే నీ సమయం వేస్ట్ అవుతుందో దాన్ని రిడీమ్ చేయి. అండ్ యూజ్ యువర్ టైమ్ ఇన్ అ వైజ్ వే. ఒక జ్ఞానం కలిగిన వ్యక్తిగా సమయాన్ని వృధా చేయకుండా ఆదా చేయగలిగితే, సమయాన్ని స్పెండ్ చేయగలిగితే అంతకన్నా ఆశీర్వాదం మరొకటే ఉంది. ఒకసారి బుద్ధిహీనుడు అనే టైటిల్ మీద ఒక ఆర్ట్ కాంపిటీషన్ జరుగుతూ ఉంది. కొంతమందిని అలా కూర్చోబెట్టి బుద్ధిహీనుడు అన్న ఆ టైటిల్కి యాప్ట్గా ఒక ఆర్ట్ ఏమన్నారు. రకరకాలుగా అందరూ వేసుకుంటూ వచ్చారు. కానీ ఒకడేసాడు, ఒక చెరువు దగ్గర ఒక యవనస్తుడు కూర్చుని ఆ గోళ్ళు తింటూ ఉంటాడు, ఖాళీగా కూర్చుని ఏ పని లేకుండా. అది వేసిస్తే అతను ఫస్ట్ ప్రైజ్ ఇచ్చేశారు. ఇంతకన్నా బుద్ధిహీనుడు ఎవరు లేరు. ఎందుకంటే వీడు ఏం వేస్ట్ చేస్తున్నాడు? టైం వేస్ట్ చేస్తున్నాడు. డబ్బులు వేస్ట్ చేసేవాళ్ళు కొంతమంది వేశారు, లేకపోతే మరొక వేస్ట్ చేసే వాళ్ళకి కొంతమంది పిక్చర్లు వేశారు. కానీ టైం వేసేవాడు అందరికన్నా బుద్ధిహీనుడే. నీ సమయాన్ని చక్కగా వెచ్చిస్తున్నావా? దేవుని సన్నిధిలో వినమ్రత నువ్వు ప్రార్థన చేయగలిగితే, నీకున్న చింతలు, నీకున్న కష్టాలు, నీకున్న ఇబ్బందులు, నీకున్న ప్రతికూలతలు, నీకున్న వైషమ్యాలు, నీకున్న ఆ ఓటమిని ప్రభు సన్నిధికి తీసుకొచ్చి, ప్రభువా నా చింత యావత్తు నీ మీద వేస్తున్నాను ప్రభువా, నీవే నా ఆధారమని ఆయనతో నువ్వు సమయాన్ని గడపగలిగితే దేవుని యొక్క కృప, ఆయన యొక్క మహిమ మనల్ని కమ్ముకున్న ద్వారా ఆధ్యాత్మిక మనం ఎలా ఉంటామని చెప్పండి? పటిష్టమైన స్థానంలో ఉంటాం. డూ యూ వాంట్ టు వాక్ విత్ గాడ్? దేవునితో నడవాలని ఆశిస్తున్నావా? ఎంతవరకు లోకస్తులతో నడిచావు? అన్య సిద్ధాంతాలు పాటించే వాళ్ళతో నడిచావు? వ్యర్థమైన అబద్ధ ప్రవక్తలతో నడిచుంటావు ఎంతకాలం? నీ ఆధ్యాత్మిక జీవితాన్ని పాడు చేసేవారితో నడిచావేమో. కానీ కెన్ యూ మేక్ ఎ డెసిషన్ టుడే? ఈరోజు ఒక నిర్ణయం తీసుకోగలవు, నువ్వు దేవునితో నడుస్తానని. అయ్యా, నీతో నడవడం వల్ల నా జీవితంలో ఆశీర్వాదాన్ని పొందుకుంటానని దేవునితో ఒక నిబంధనలకు నువ్వు రాగలవా? అబ్రామా, నేను దీవించాలని ఆశపడుతున్నాను. ఐఎమ్ గాడ్ ఆల్మైటీ, ఎల్ షద్దాయ్, ఓమ్నిపోటెంట్ గాడ్. అయితే నీవు నాతో నడవాలి అంటే, నేను నీ జీవితంలో అద్భుతం చేయాలంటే నీవు నా ఎదుట నిందారహితుడువై నడువు అన్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎలా నడవమన్నాడు? నిందారహితుడువై, నింద పడడానికి కూడా వీలు లేని విధానంలో నువ్వు నడవాలి. తాటి చెట్టు కింద కూర్చుని తెల్లటి పాలు తాగుతున్నారు అనుకోండి, అందరూ ఏమనుకుంటారు? మిల్క్ తాగుతున్నాడు అనుకుంటారా? కళ్ళు తాగుతున్నాడు అనుకుంటారా?
నువ్వు తాగేది మంచిదే కావచ్చు, కానీ ఆ ప్లేస్ బాగాలేదు. కొన్నిసార్లు కొంతమంది నేను ఇక్కడే ఉంటానండి, నేను ఇక్కడే మిల్క్ తాగుతానండి, ఎవడేమనుకుంటా నాకేంటండి అంటే, నువ్వు కొన్ని సందర్భాల్లో నిందకు ఆస్కారం ఇస్తున్నాను, నువ్వు నిందకు అవకాశం ఇస్తున్నాను నీ సాక్షి జీవితాన్ని పాడు చేసుకోవడానికి. సినిమా హాల్ డోర్ దగ్గర నిలబడి ఏం చేస్తున్నావు బ్రదర్ అంటే, ప్రార్థన చేస్తున్నాడు అంటే ఏమంటారు అక్కడ? ఇక్కడేట ప్రార్థన, ప్రక్కెళ్ళి సినిమా హాల్ దగ్గర ప్రార్థన. ఆ డైలాగులు వినేద్దామనే కదా నువ్వు డబ్బులు కట్టుకొని లోపలికి వెళ్ళకుండా గోడ పక్కన నిలబడి డైలాగులు వినేద్దామనే కదా మళ్ళీ అక్కడికి వెళ్ళి ప్రార్థన చేస్తానంటావు. నువ్వు నిందకు అవకాశం ఇస్తున్నావు. నువ్వు జాగ్రత్త సుమా, భక్తి జీవితం కాపాడుకోవాలి, సాక్షి జీవితాన్ని కాపాడుకోవాలి. నిందారైతుడు నడువు, అబ్రహాము నేను దీవిస్తాను. దేవుడిచ్చిన మాట ప్రకారం అబ్రహామును దీవించాడా లేదా? దీవించాడు. అబ్రహాము ఆ మాట విన్న తర్వాత తన గుడారాన్ని పట్టుకెళ్ళి మమ్రే అనే చోట వేశాడు. చెప్పండి, ఆ పేరేంటి? మమ్రే. మమ్రే అనే మాటకు అర్థం ఏంటో తెలుసా? దర్శనము అని అర్థం. ఎ విజన్, దర్శనం అని అర్థం. దేవుడు ఎప్పుడైతే అబ్రహాముకు చెప్పాడో ఆ మాటతో అబ్రహాము తన గుడారాన్ని తీసుకెళ్ళి మమ్రే అనే ప్రాంతంలో వేయగానే 18వ అధ్యాయానికి వచ్చేసరికి యెహోవా అతనికి కనబడెను. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని అనుమయపరిచిన హల్లెలూయా. ఏదైతే అబ్రహాము ఎక్స్పెక్ట్ చేశాడో, ఏం జరగాలని కోరుకున్నాడో, దర్శనం కావాలి ప్రభువా, నువ్వు నన్ను దర్శించాలి, నేను నిన్ను చూడాలని ఆశిస్తున్నాను ప్రభువా అని కోరుకున్నాడో, గాడ్ నెవర్ డిసప్పాయింటెడ్ అబ్రహాం. దేవుడు డిసప్పాయింట్ చేయలేదు. 18వ అధ్యాయంలో దేవుడు కనబడ్డాడు అని బైబిల్లో రాయబడింది. అదే అధ్యాయంలో దేవుడు వాగ్దానం చేశాడు, యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉందా? నువ్వు అనుకున్నావేమో ఇది నా వల్ల జరగదని, నువ్వు అనుకున్నావేమో వీఆర్ వెల్ అడ్వాన్స్డ్ ఇన్ ఏజ్, మేము వృద్ధాప్యంలోకి వచ్చేసాం అని అనుకున్నావేమో, కానీ దేవునికి అసాధ్యం ఏది లేదు. అద్భుతం జరుగుద్ది. వాగ్దాన పుత్రుని ఇచ్చాడు. అబ్రహాము సంతోషంతో నింపడ్డాడు. ఈరోజు ఒకవేళ చింతల్లో ఉన్నావా, ఏదైనా ఒక ఆశీర్వాదం కోసం దేవుని సెలవు వెతుకుతున్నావా? దేవుని సెలవు ఒక నిబంధన చేసుకో. ప్రభువా, నీతో నడవాలని ఆశిస్తున్నాను ప్రభువా, నీతో సమ్మతించి నడవడానికి ఇష్టపడుతున్నాను. అబ్రహాము నీతో నడిచినట్టుగా, హనోకు నీతో నడిచినట్టుగా నేను కూడా నడుస్తాను ప్రభు అని ఎప్పుడైతే నిర్ణయం తీసుకుంటావో, దేవుని కార్యాలు స్పష్టంగా నీ జీవితంలో జరుగుతాయి. ఆయనను వాడుకునే దేవుడు, బలపరిచే దేవుడు. ఆయన ద్వారాలు నీ కోసం తెరిస్తే ఏ ఒక్కరు మూయలేరని బైబిల్లో రాయబడింది. ఆయన వైపు నువ్వు చూడగలవా? ఆయనతో నడిచే అనుభవం నీలో ఉందా? ప్రభు ఎంత గొప్ప కార్యాలు మన జీవితంలో జరిగించే దేవుడు ఆయన. పండిత రామాబాయి, ఆమె బ్రాహ్మణ కులంలో నుండి ప్రభువుని అంగీకరించింది. సనాతన బ్రాహ్మణ కుటుంబంలోంచి ప్రభువుని తెలుసుకుంది. వాళ్ళ తండ్రి పూజారి, అందరూ ఆడపిల్లలే. పూజారి గారికి వారసత్వం లేదని అందరూ బాధపడ్డారు. ఈయన తర్వాత ఎవరవుతారంటే పూజారి అని అనుకున్నారు. మగవాళ్ళే అవ్వాలా, ఆడవాళ్ళు అవ్వకూడదని ఆడవాళ్ళకు కూడా, తన పిల్లలకు కూడా సంస్కృత శ్లోకాలు నేర్పించడం మొదలుపెట్టాడు వాళ్ళ ఫాదర్. అతి చిన్న వయసులోనే కొన్ని వేల శ్లోకాలు కంటదబెట్టేసింది పండిత రామాబాయి. వెరీ ఎక్సలెంట్ అండ్ ఇంటెలిజెంట్ గర్ల్. 12వ ప్రాయానికే 18,000 శ్లోకాలు కంటదబెట్టేసింది. కానీ ఆమె జీవితంలో అవేమీ ఆనందాన్ని ఇవ్వలేదు. మ్యాంగ్లూరులో ఒక రోజున కొంతమంది మిషనరీలు దేవుని వాక్యం చెప్పడానికి వెళ్తే, దేవుని వాక్యాన్ని విన్నది. తన జీవితంలో పరమార్థం ఇక్కడ ఉందని గుర్తించింది. దేవుడికి మతం లేదు, కులం లేదు, అవన్నీ మనం కల్పించుకున్నవే. దేవుడు దేవుడే, ఆయన ప్రేమ స్వచ్ఛమైంది, ఆయన కృప నిత్యమైందని గుర్తించింది. పండిత రామాబాయి యేసు ప్రభువును అంగీకరించింది. హల్లెలూయా. ప్రభువుకి తన జీవితంలో చోటిచ్చింది. ఆ తర్వాత ఆమె జీవితంలో దేవునితో నడిచే విధానం ఎంత గొప్పది అంటే, పండిత రామాబాయి స్టేచర్కి చాలా పొట్టిగానే ఉంటుంది. ఆమె అంత రూపానికి అంత గొప్ప వ్యక్తి ఏం కాదు, కానీ ఆమెలో ఉన్న డెడికేషన్ కావచ్చు, ఆమెలో ఉన్న ధైర్యం కావచ్చు, ఎటువంటి వారితో ధైర్యంగా మాట్లాడగలిగే శక్తిని దేవుడు ఇచ్చాడు. ఆమె దేవునితో నడవడం ప్రారంభించింది. అలా నడుస్తూ ఉండగా దేవునికి అభిషేకం, ఆయన శక్తి ప్రబలంగా ఆమె అనుభవించడం మొదలుపెట్టింది. పూణే అనే ప్రాంతంలో, పూనాలో ఒక అద్భుతమైన ప్రాంతాన్ని ఆమె తీసుకుని కొనుక్కుందులేండి. అప్పుడు తక్కువకే వచ్చింది, కానీ ఆ కాలంలో అది ఎక్కువే కావచ్చు. ఆమె తీసుకుని అక్కడ చాలామందిని, దేవదాసి వ్యవస్థలో ఉన్న వాళ్ళని విడిపించి, ఆ భయంకరమైన టెంపుల్ ప్రాస్టిట్యూషన్ నుంచి విడిపించి వాళ్ళందరినీ కూడా ఆశ్రమంలో చేర్చింది. నేను దాని గురించి డీటెయిల్గా చెప్పాలని నా ఉద్దేశం. ఇంకా నేను కొంతమంది బాధపడతారు ఆ విషయాలు చెబితే. ఎప్పుడైనా దేవదాసి వ్యవస్థ గురించి మీరు గూగుల్ చేయండి, అందులో చాలా విషయాలు ఉంటాయి. అలాంటి దుర్భర పరిస్థితుల్లో ఉన్న వారిని విడిపించి తీసుకొచ్చి ఆశ్రమంలో పెట్టి వారికి ప్రభువు ప్రేమను తెలిపింది. మీరు అలాంటి భయంకర పరిస్థితుల్లో బ్రతకాల్సిన అవసరం లేదు. యు హ్యావ్ ఎ ఫ్రీడమ్ ఇన్ జీసస్.
ప్రభువులో బ్రతకండి, ఆనందించండి, స్వేచ్ఛగా దేవుని ఆరాధించుకోండి అని చెప్పి వాళ్ళందరికీ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ మెథడ్స్ అన్ని టీచ్ చేసి చక్కగా దేవుని కృపలో వర్ధిల్లడానికి సహాయం చేసింది. ఆమె దేవునితో నడిచిన అనుభవం ఎంత గొప్పది అంటే, ఆ ఆశ్రమంలో ప్రతిరోజు ప్రార్థనలు జరుగుతూ ఉంటే చాలామంది ఆ ఆశ్రమంలో పెరిగే వాళ్ళందరూ ఒక చోటుకు వచ్చి ప్రార్థన చేస్తున్నప్పుడు, నమ్మండి ప్రియులరా, అలా ప్రార్థన చేస్తూ ఉండగా ఒకసారట చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా బకెట్లతో నీళ్లు పట్టుకొచ్చేసారట. వాటర్ తీసుకొచ్చి ఆ వాటర్ చల్లాలనే ఆశ కలిగి ఉన్నారు వాళ్ళు. ఎందుకంటే ఫైర్ వస్తుంది అక్కడ, మంటలు వచ్చేస్తూ ఉంటే వీళ్ళు వాటర్ చల్లుదామని వచ్చారట. వాస్తవానికి అక్కడ వస్తుంది మామూలు ఫిజికల్ ఫైర్ కాదు, వారందరూ ప్రార్థన చేస్తుంటే దేవునికి అగ్ని అక్కడ కనబడుతుంది. దేవుని నామమున స్తోత్రం కలుగును. దట్స్ ద పవర్. పండిత రామావే ప్రార్థన చేస్తుంటే అద్భుతాలు జరుగుతుండేవి. అలా ప్రార్థన చేస్తుండగానే అనేక మంది గొప్ప గొప్ప కార్యాలు పొందుకుంటుంటారు. కారణం ఏంటో తెలుసా? షీ వాజ్ వాకింగ్ విత్ ద లార్డ్. దేవునితో నడిచి అనుభవం ఉంది కాబట్టి. వెన్ యూ వాక్ విత్ ద లార్డ్ యూ విల్ సీ మిరకల్స్. హల్లెలూయా. When you walk with the Lord, you will experience wonders from the Lord. When you walk with God, you will become a blessing. అనేక మందికి దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా ప్రభు నిన్ను మారుస్తాడు. అలాంటి అనుభవంలోకి వస్తావా? హనోకు, శిక్షణ అనే పేరు కలిగిన హనోకు నిజంగానే తన జీవితాన్ని ప్రభు కొరకు అంకితం చేసి సమర్పించి దేవుని కోసం జీవించాడు. హనోకు దేవునికి ఇష్టడుగా బ్రతికాడని బైబిల్లో రాయబడింది. ఆయన ఇష్టాన్ని సంపాదించుకుంటే సమాధానాన్ని పొందుకుంటాం. హనోకు దేవునితో నడిచిన వాడుగా ఉన్నాడు కాబట్టి దేవుడు అతన్ని ఏం చేశాడంట? తీసుకుని వెళ్ళాడు. ఈరోజు నీవు నేను దేవునితో నడిచే అనుభవం కలిగి ఉంటే ఒకనాడు మనందరం ఎవరితో ఉండబోతున్నాం? దేవునితో ఉండబోతున్నాం. ఈ భూమి మీద మన జీవితం ఎంతకాలం అనేది దేవుని నిర్ణయం, కానీ ఆ తర్వాత సదాకాలం మనం ఎవరితో ఉంటాం? యేసయ్యతో ఉంటాం. ఆయన రాజ్యములో ఉంటాం. నిత్య జీవార్థమైన వెలుగులో మనం నడుస్తున్నాం. దేవుడు పరలోక రాజ్యాన్ని వారసత్వంగా తన ప్రజలకు ఇచ్చాడు కనుక ఆయనతో సదాకాలం ఉంటామన్న నిరీక్షణ ఈ లోకంలో మనం బ్రతికిస్తూ ఉంది. కెన్ వి మేక్ ఎ డెసిషన్ టు వాక్ విత్ గాడ్? దేవునితో నడుద్దామనే ఒక నిర్ణయం తీసుకుందామా?